సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన పవన్ కళ్యాణ్ గారు తీవ్ర స్థాయిలో అంటే ఒక వార్నింగ్ ఇచ్చినట్టుగా విమర్శించడం జరిగింది సార్. ఇప్పుడు ఆ వీడియో అంతా కూడా వైరల్ అయిపోతుంది. దాన్ని ఎలివేట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా. అంటే రౌడీయిజం, దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తే మక్కలు ఇరగదీస్తాం అన్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దాదాపు ఒక 1 ఇయర్ తర్వాత అనుకుంటాను ఈ స్థాయిలో వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన ఫైర్ అవ్వడం. సో మరి ఇప్పుడెందుకు ఫైర్ అయ్యారు? అసలాయన ఏం మాట్లాడారు? మరి దీని పట్ల వైసీపీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి సార్? జగన్‌కి లేదా వైసీపీ నాయకులకి పవన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు ఈరోజు ప్రకాశం జిల్లా నరసింహాపురంలో తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించాడు. జలజీవన్ మిషన్‌లో భాగంగా ఆయన చేశాడు. నేను కేంద్రం నుంచి అక్కడ కేంద్ర మంత్రులను ఒప్పించి నేను తీసుకొస్తున్నానని చెప్పాడు. ఖచ్చితంగా అది అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్‌ని. ఎందుకంటే గ్రామీణ అభివృద్ధి శాఖ ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రజలకు తాగునీటిని అందించే పథకాలని ఆయన ప్రవేశపెట్టడాన్ని పవన్ కళ్యాణ్ ఈ విషయంగా ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అభినందించాలి. అయితే ఈ సందర్భంగా ఆయన తను చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి గురించి చెప్పాడు. దాని తర్వాత కూటమిలో విభేదాల గురించి కూడా ఆయన మాట్లాడాడు. చాలా మంది కూటమిలో విభేదాలు ఉన్నాయంటారు. నాకు చంద్రబాబుకి ఎటువంటి విభేదాలు లేదు. మా ఇద్దరి మధ్య క్లారిటీ ఉంది. ఎవరి పాత్ర ఏంటనేది మాకు క్లియర్‌గా ఉంది. మాకేం విభేదాలు లేదు. రెండోది కూటమిలో ఒక్కోసారి నాయకులు మధ్య విభేదాలు ఉండడం కరెక్ట్ కాదు. వాటిని అంటే తిట్టుకోవడం అట్లా కరెక్ట్ కాదు. వాటిని జాగ్రత్తగా విభేదాలుంటే పరిష్కరించుకోవాలి తప్ప అందరూ సమైక్యంగా వెళ్ళాలి అనే హితబోధ కూడా ఆయన చేశారు. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు బీజేపీ కొత్త ప్రెసిడెంట్ మాధవన్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆవిడ పురంధేశ్వరి చంద్రబాబుని గట్టిగా నిలదీసి బీజేపీకి తగినన్ని పదవులు ఇప్పించుకోవడంలో ఫెయిల్ అయిందని ఇట్లా ఆమె మీద అనేక విమర్శలు ఉండడంతో ఇప్పుడు మాధవ్ ఆయన ఆర్ఎస్ఎస్ వ్యక్తి, బీజేపీ వ్యక్తి కాబట్టి ఆయనైతే బ్యాలెన్స్‌గా ఉంటాడని ఆయన తీసుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ డిమాండ్స్‌ని పెంచే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యాన్నంతా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు, హెచ్చరికలు చేశాడు. 2029లో మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరిని ఏం చేస్తామో చూడండి అని బెదిరిస్తున్నారు వైసీపీ వాళ్ళు. అసలు మీరు అధికారంలోకి వస్తే కదా మిమ్మల్ని రానివ్వను అని పవన్ కళ్యాణ్ శపథం చేశాడు. తర్వాత మీరు రెచ్చిపోయి రౌడీజాలు చేస్తే ఒక్కొక్కడి మక్కిలెరగదంతాను అన్నట్టుగా చేశాడని వార్తలు వస్తున్నాయి. సో దీని మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. బొత్స సత్యనారాయణ ఆల్రెడీ మాట్లాడే దీని మీద. సో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు నువ్వు 1 ఇయర్ అయిపోతే ఇంకా వైసీపీలో దౌర్జన్యాలు, వైసీపీ ప్రభుత్వంలో అప్పుల గురించి మాట్లాడుతున్నావు. నువ్వేం చేసావు? మీ ప్రభుత్వం ఏం చేసింది? 1,65,000 కోట్ల అప్పులు చేశారు 1 ఇయర్‌లో. దాని గురించి నువ్వెందుకు మాట్లాడవు? ఆ 1,65,000 కోట్లు దేనికి ఖర్చు పెట్టారో చెప్పలేదు నువ్వు. ఒక అమరావతిని డెవలప్ చేస్తే సరిపోతుందా? మిగతా ఏ పథకాలు కూడా ఇవ్వట్లేదు. 1 ఇయర్‌గా నువ్వు ఏ పథకాలు ఇవ్వకుండా ఇప్పుడు మొదలుపెట్టారు. సో దీని గురించి మాట్లాడట్లేదు. ఇంతసేపటికి 1 ఇయర్ అయిపోయినా కూడా జగన్ మీద పడి ఆడవడం, జగన్ ప్రభుత్వంలో లోపాల గురించి మాట్లాడడం తప్ప మీరిచ్చిన హామీలేంటి? మీరు అవి ఎందుకు నెరవేర్చలేకపోతున్నా? నువ్వు ప్రధానంగా చంద్రబాబు తరపున నేను గ్యారంటీ అని ముందు నిలబడి హామీ ఇచ్చావు కదా! అట్లాగే నువ్వు కూడా ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చావు. విద్యార్థులకి వ్యాపారాలు చేసుకోవడానికి 10 లక్షలు ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తాను ఇలాగా అనేకం చెప్పారు. అవేవి అమలు కాకుండా వాటిని మేము అడుగుతుంటే దౌర్జన్యాలు అంటావు. అసలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొత్తం చేస్తున్నదే దౌర్జన్యాలు. ఒక రెవెంజీ మోడ్‌లో ప్రభుత్వం నడుస్తుంది. విపరీతంగా దొంగ కేసులు పెట్టి చేస్తున్నారు. జగన్‌ని ప్రజల్లో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారు. ఈ విషయాల మీద మాట్లాడకుండా అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఏం చేయబోతుంది ఈ విషయాల గురించి మాట్లాడకుండా ఇంకా జగన్ మీద పడి ఏడుస్తున్నారంటేనే అర్థమవుతుంది మీ వైఫల్యాలని వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్‌ని సీరియస్‌గా విమర్శిస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ఈ మధ్య కాలంలో ఏందంటే గట్టిగా వైసీపీ నాయకులు మాట్లాడట్లేదు. పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేడా? అసలు జూన్‌లో అయితే ఆయన కొన్ని రోజులు కూడా ఇక్కడ లేడు. షూటింగ్‌లో ఉన్నాడు. అసలు మంత్రిగా ఆయన ఫంక్షన్‌లో లేడని చాలా విమర్శలు వచ్చాయి గతంలో. అందుకని ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ ధోరణి మనం పరిశీలిస్తే ముందు నుంచి కూడా కొన్ని రోజులు సైలెంట్‌గా ఉంటాడు. వస్తాడు ఒక తీవ్రంగా మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ తీవ్రంగా మాట్లాడింది కొద్ది రోజులు వీళ్ళు కౌంటర్లు ఇస్తారు. మళ్ళీ ఆయన ఉనికిలో ఉన్నట్టుగా మనందరికి కనబడుతుంటది. అది పవన్ కళ్యాణ్ టాక్టిక్స్. ఇంతకు ముందుగా కూడా ఆయన ముందు నుంచి కూడా ఇదే చేస్తాడు. ఆ తర్వాత దాన్నేం ఫాలో అప్ చేయడు.
ఆ ఇష్యూల గురించి కన్సిస్టెంట్ గా మాట్లాడడం ఏమి ఉండదు. ఇప్పుడు కాకినాడే తీసుకో, కాకినాడలో ఏమైంది, షీట్ ద షిప్ అన్నాడు, మళ్ళీ ఏమైంది ఆ కేసు, ఇతను ఏమైనా ఫాలోఅప్ చేశాడా, ఏమీ లేదు. లడ్డుది ఏమైంది, ఇప్పటి వరకు ఆయన మళ్ళీ దాని ఏమన్నా ఫాలోఅప్ చేశాడా, ఏమీ లేదు. అక్కడ తిరుపతిలో తొక్కిసలాట చనిపోయారు, తీవ్రంగా వార్నింగ్లు ఇచ్చాడు, ఏమైంది, ఏమీ లేదు. ఇలాగా అనేక అంశాలు చెప్పుకోవచ్చు. నిజానికి ఈ 1 year లో స్త్రీల మీద అత్యాచారాలు కానీ, దళితుల మీద దాడులు కానీ, వైలెన్స్ కానీ విపరీతంగా పెరిగింది. దీని మీద ఎక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. గతంలో ఫర్ ఎగ్జాంపుల్ 30,000 మంది స్త్రీలు అదృశ్యమై ఉన్నాడు. ఇప్పుడు 1 year వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు మాట్లాడట్లేదు. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య గురించి కూడా పవన్ కళ్యాణ్ అనేక సార్లు చెప్పేవాడు. ఇప్పుడు 1 year అయింది కదా, అది కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు, ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అంటే, ఇది పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా వీళ్ళందరూ టిపికల్ రాజకీయ నాయకులే. వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఎదుటి వాళ్ళ తప్పులు ఎత్తి చూపడం తప్ప అంతకంటే భిన్నమైన నాయకుడైతే పవన్ కళ్యాణ్ కాదు. అందరిలాగే అతను కూడా, అతని నుంచి ఎవరైనా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మూర్ఖులు అని చెప్పాలి తప్ప, అతను ఒక రెగ్యులర్ రాజకీయ నాయకుడు. చంద్రబాబు లాగా, జగన్ లాగా పవన్ కళ్యాణ్ కూడా గోల్ ఏంటి, రాజకీయంగా ఎదగడం, సీఎం కావడం, దాంతోపాటు తన పార్టీకి ఫండ్స్ మంచిగా కలెక్ట్ చేసుకోవడం, ఇదే ఉంటుంది తప్ప అంతకంటే భిన్నమైంది ఏమి లేదు. సో దానికోసమే జగన్ ఎప్పుడైతే అగ్రెసివ్ గా ముందుకు వస్తున్నాడో, ఈ అగ్రెసివ్ నెస్ ని కట్ చేయడం కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది తీవ్రంగా శ్రమిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఊహించలేదు 1 year లోపల జగన్ ఇలాగా అగ్రెసివ్ అయిపోతాడని. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఊహించలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేస్తున్నాం, 100 మంది మీద కేసులు పెట్టాము, అక్రమ అరెస్టులు చేశాము, కొంతమందిని పోలీస్ స్టేషన్లో బట్టి కొట్టాము, అలాగే కొంతమందిని అరెస్టులు చేసి కేసుల మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించాము, జగన్తో సహా అందరి మీద కేసులు పెడతా ఉన్నాము, కాబట్టి వీళ్ళు సరెండర్ అయిపోతారు, సైలెంట్ అయిపోతారు, జగన్ కూడా భయపడిపోతాడని అనుకున్నారు. కానీ జగన్ ఏంటంటే ఇంకా పెంచాడు, డోస్ పెంచాడు, అగ్రెసివ్గా వెళ్తున్నాడు. ఇప్పుడు జనంలోకి కూడా ఈ దాని ఏమంటారు, మన వీళ్ళు ఇచ్చిన ఈ హామీలు ఏదైతే ఉందో దాన్ని రికాలింగ్ మేనిఫెస్టో పేరుతో రెగ్యులర్ గా జనంలోకి తీసుకెళ్లే పథకం ప్లాన్ చేస్తున్నాడు. అందుకని జగన్ ని జనం లేకపోకుండా అడ్డుకోవడానికి రకరకాల ప్లాన్లు చేస్తున్నాడు ఒకటి కనిపిస్తుంది. రెండో వైపు ఏంటంటే, జగన్ కి బీజేపీ నుంచి ఇప్పటికి కూడా అండదండలు పుష్కలంగా ఉన్నట్టే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆయన మీద పెట్టిన అక్రమాస్తుల కేసులు ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేదు. కోర్టులు పదే పదే హైకోర్టు చెప్పినా కూడా అది ముందుకు వెళ్ళట్లేదు. అట్లాగే చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఇప్పటి వరకు అయితే కనపడలేదు. మేబీ టైమింగ్ కోసం చూస్తున్నారా, లేకపోతే జగన్ బలంగా ఉండడం వాళ్ళకి అవసరం అని భావిస్తున్నారా? ఎందుకంటే జగన్ బలహీనపడితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్తన్ అవుతారు. ముఖ్యంగా చంద్రబాబు అవుతాడు. అది మోడీ ప్రభుత్వానికి ఇష్టం లేదని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు కంప్లీట్ గా బలపడితే తమ కంట్రోల్లో ఉండకపోవచ్చు, రేపొద్దున ఇబ్బంది అవ్వచ్చు, ఆయన ఎటు జంప్ అవుతాడో ఎప్పుడు తెలియదు. కాబట్టి జగన్ అనే ఒక ఎలిమెంట్ ని స్ట్రాంగ్ గా ఉంచితే చంద్రబాబుని కంట్రోల్ చేయడం ఈజీ అనే ఒక వ్యూహాన్ని మోడీ ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా జగన్ గతంలో కానీ ఇప్పుడు కానీ మోడీకి వ్యతిరేకంగా ఏ రకంగానూ లేడు. మోడీకి అణిగిమణిగా ఉంటున్నాడు. ఈ 10 ఏళ్లలో కూడా ఆయన పరిపాలన ఉన్నప్పుడు కానీ, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ మోడీకి రాజ్యసభలో అనేక సార్లు ఆదుకున్నాడు. మోడీ బిల్లులు, ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్ని. అట్లాగే ఫండ్స్ కూడా ఎలక్షన్ టైమ్స్ లో అనేక రాష్ట్రాలకి ఫండ్స్ జగన్ ఇచ్చాడని చెప్తారు. సో ఈ రకంగా జగన్ నుంచి వాళ్ళకి ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది రాలేదు. సో ఇప్పుడు వాళ్ళ అవసరాల రీత్యా చంద్రబాబుతో పెట్టుకున్నారు తప్ప, చంద్రబాబు కంటే డిపెండబుల్ ఫ్రెండ్ జగన్ అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో జగన్ ని కంప్లీట్ గా పొలిటికల్ గా రూయిన్ చేసేయాలన్న అజెండా బీజేపీకి లేదు. అది చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ మనం అర్థం చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ కూడా ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటది. ఎందుకంటే మాట్లాడకపోతేమో మాట్లాడలేదంటారు, మాట్లాడితేమో ఇబ్బందులు ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు మాట్లాడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ చూపించుకోవడానికే ఉంది. అందుకని ఆయన నాకెవరు మీద వ్యక్తిగత కక్ష లేదని కూడా ఒక డిస్క్లైమర్ కూడా వేశాడు. సో మనం చూస్తే అంత వ్యక్తిగత కక్షల్లోనే నడుస్తుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం. ఈయన వ్యక్తిగత కక్ష లేదని చెప్పడం అది కొంత విచిత్రంగానే ఉంది. ఏదేమైనా ఇది రాను రాను పెరుగుతుందని మనకి అర్థమవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ. థ్యాంక్ యూ సో మచ్ సార్.